మామ నేను మదర్సన్ స్టాక్లో ఆల్మోస్ట్ 8% ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. నా క్యాపిటల్ వచ్చేసి 1 lakh అండ్ నా ప్రాఫిట్ వచ్చేసి 8,000 మామ. సో ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చార్ట్లో, సో దట్ మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ నేను మదర్సన్లో ఎక్కడ బై చేసినా ఎలా బై చేసినా చూసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ ఆఫ్టర్ 2018 నుంచి మనకి ఈ స్టాక్ 2024లో మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది మామ. సో ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో నేను అక్కడ బై చేసిన. సో ఇక్కడ మనం వీక్లీ చార్ట్లో చూసుకుందాం. సో వీక్లీ చార్ట్లో చూసుకుంటే సో ఇక్కడ ఈ లెవెల్ కానీ నేను బై చేసిన మామ. ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో బుల్లిష్ క్యాండిల్ ఫామ్ కాగా నేను బై చేసిన. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుందాం ఇప్పుడు. సో నేను బై చేసింది ఈ జోన్ కాడ 140 ఈ జోన్ కాడ బై చేసిన నేను. సో ఈ జోన్ కాడ బై చేసినాక నాకు ఒక 8% ప్రాఫిట్ వచ్చేసింది. నేను బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయినా. అండ్ ఎందుకు ఎగ్జిట్ అయినా అంటే అప్పుడు మనకి ఎలక్షన్ టైం ఉండే, ఎలక్షన్ టైం కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోయినా. అండ్ మళ్ళీ రీఎంటర్ అయిదాం అనుకున్నా, బట్ నా క్యాపిటల్ నేను వేరే స్టాక్లో పెట్టేసిన మామ. సో ఇది ప్యూర్లీ స్వింగ్ ట్రేడ్ మామ ఇది. సో ఇంకా పొటెన్షియల్ మనకి ఇక్కడ మనం ఎంటర్ అయితే ఆల్మోస్ట్ 20 to 30% మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే, కానీ నా క్యాపిటల్ వేరే స్టాక్లో ఉండడం వల్ల నేను ఇందులో మళ్ళీ రీఎంటర్ కాలేకపోయినా మామ. సింపుల్ లాజిక్.